అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుత, ఆమె పిఏ కమ్ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి రాయుడిని హత్య చేసినటువంటి కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ ఆమె భర్త ప్రస్తుతం అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. 15 సంవత్సరాలుగా ఆమె దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తిని వాళ్ళు ఎందుకు చంపాల్సి వచ్చింది? 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నారంటే ఎంతో నమ్మకం ఉంటే తప్ప అంత లాంగ్ రన్ పనిచేయరు. మరి అంత నమ్మకంగా ఉన్న వ్యక్తిని చివరికి చనిపోయిన తర్వాత కూడా చేతి మీద టాటూలు ఉన్నాయంట. ఒకటి జై జనసేన అని ఉంది, 2 ఆమె పేరు రాసుకుని ఉన్నారట. మరి అంత నమ్మకంగా పనిచేసి వ్యక్తిని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇప్పుడు రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. సహజంగా ఒక కేసు సంక్షేషం చేయబడిందంటే మన మీడియా క్రియేటివిటీ ఉపయోగిస్తుంది. అందులో పొలిటికల్ ఎజెండాలు కూడా ఉంటాయి. ఎవరు వస్తే వచ్చిన కథనం వాళ్ళు రాసుకుంటా ఉన్నారు. ఈ రాయుడు అనేటువంటి వ్యక్తి అక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారితో టైఅప్ అయ్యి అతని డబ్బులు తీసుకొని అతని ట్రాప్లో పడిపోయి ఏమని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. అసలు ఒక టైంలో ఏమైనా చంపాలని కూడా ట్రై చేశాడు. స్నానం చేసే వీడియోలు, బట్టలు మార్చుకునే వీడియోలు, లేదు వీళ్ళిద్దరూ ప్రైవేట్గా భార్యాభర్త కలిసి ఉన్నటువంటి వీడియోను చిత్రీకరించాడు ఇంట్లో మనిషిలాగా ఉండి. ఒక టైంలో బట్టలు మార్చుకుంటుండగా ఫోన్ కింద పడితే ఆ ఫోన్ తీసుకుందామని చూసిన సమయంలో ఇంకొక ఫోను తన బట్టలు మార్చుకున్న వీడియో రికార్డ్ చేస్తుంది అని తెలుసుకొని ఆ ఫోన్ చూడగా దాంట్లో అనేక వీడియోలు బయటపడ్డాయి. ఆ వీడియోలు చూసి షాక్ అయినటువంటి ఆవిడ ఇతన్ని నిలదీస్తే తప్పు ఒప్పుకున్నాడు, పారిపోయాడు. పారిపోయిన ఇతను పట్టుకొని కొడితే ఏదేదో చెప్పాడు. ఇవన్నీ ఒక కథనం, ఒక వర్షన్. ఆ తర్వాత కూడా పనిలోని తీశారు. పనిలోని తీసేసిన తర్వాత కేసు పెడతామన్నారు. తర్వాత బామ వీళ్ళంతా బతిలాడుకుంటే కేసు లేదు, ఈ ఉద్యోగం తీసేస్తున్నాం అన్నారు. అఫీషియల్గా జూన్ 21వ తారీఖున ఇతను ఉద్యోగం తీసేస్తున్నాడు. అప్పటికే తీసేశారు. జూన్ 21వ తారీఖున ఇతను ఉద్యోగం తీసేస్తున్నట్టు వినుత గారు తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. తర్వాత కాలంలో చనిపోవటం జరిగింది, చంపేయటం జరిగింది. చనిపోవడం కాదు, చంపేయటం. అయితే ఇప్పుడు ఇదొక వర్షను. తర్వాత వినుత గారి వర్గం అంటే జనసేనలో కూడా 2 వర్గాలు ఉన్నాయట. వినుత గారి వర్గం ఏం చెప్తుందంటే, మేము కొట్టిన మాట వాస్తవమే, కానీ మేము చంపలేదు, కొట్టాం వదిలేసిన తర్వాత ఎవరు చంపుంటారు అంటే ఈమె మీద వేద్దామని అక్కడ ఎమ్మెల్యే చంపేశాడా? ఇది ఒక వర్షన్. అంటే దీంట్లో రాజకీయ కోణాలను ముడిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత 3వ వర్షన్ ఏంది, ఈమె సంబంధించినటువంటి ఇది మరీ దారుణం, అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తర్వాత బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈమె భర్త ఈ అక్రమ సంబంధాన్ని గమనించి ఈ రాయుడు అనేటువంటి వ్యక్తిని చంపించాడు. భర్త కూడా ఈ తమ అక్రమ సంబంధం బయటపెట్టడం ఫలితంగా భర్తకి వినుత గారు కోఆపరేట్ చేశారు. ఇదొక వర్షన్. కానీ ఇవన్నీ దారుణమైన వర్షన్స్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక మహిళ మీద ఇన్ని దారుణమైన లైన్లు తీసుకొని చెప్పడం, కేసును మీడియానే ఇన్వెస్టిగేట్ చేయటం, మీడియానే అన్నీ తెలిసినట్టు చెప్పేయటం తప్పు. అందుకని తెలుగు మీడియాలో వచ్చేటువంటి వార్తల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తెలుగు మీడియాకి రాజకీయ రంగులు ఉన్నాయి కాబట్టి తెలుగు మీడియా కథనాల విషయంలో కొంత జాగ్రత్త వహించండి. కొంత తమిళనాడు మీడియాని ఎందుకు చెప్తానంటే, ఈ రాయుడు అనేటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఇతన్ని చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి ఒక నదిలో గుర్తించారు. తమిళనాడు పోలీసులు గుర్తించిన తర్వాత ఇతని చేతి మీద ఉన్న టాటూలు గమనించి తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఇతన్ని తీసుకొచ్చి కాల్లో తీసుకొచ్చి పడేశారట. 2 కార్లు వచ్చాయట. ఒకటి ఏపీ రిజిస్ట్రేషన్తో ఉంది, ఇంకోటి తెలంగాణ రిజిస్ట్రేషన్తో ఉంది. సో ఈ కాళ్ళు ఎవరి అనేది ఎంక్వైరీ చేస్తే వీళ్ళవిగా తేలే. అది వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, తర్వాత అరెస్ట్ చేశారు. ఇప్పుడు తమిళనాడు మీడియా కథనాల ప్రకారం ఈ రాయుడు అనేటువంటి వ్యక్తి ఇందాక మనం చెప్పుకున్న ఒక వర్షంలో నమ్మకంగా పనిచేస్తున్నాడు. నమ్మకంగా పనిచేసే క్రమంలోనే ఏదో డబ్బు మీద దుర్బుద్ధి పుట్టింది. డబ్బు మీద దుర్బుద్ధి పుట్టి ఎలా సంపాదించాలి అని చెప్పేసి ఆలోచించి వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, బ్లాక్మెయిల్ చేద్దాం అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చాడు. ఆలోచనకు వచ్చిన తర్వాత మొబైల్ ద్వారా దొంగచాటుగా 2 సీక్రెట్ కెమెరా ద్వారా ఈ రెండింటి ద్వారా కొన్ని వీడియోలు స్నానం చేసేవి, ప్రైవేట్గా భర్తతో కలిసి ఉండేవి,
కొన్ని వీడియోలు చిత్రీకరించాడు. ఆ చిత్రీకరించిన వీడియోలో తర్వాత అలా చిత్రిస్తున్నట్టు వినుత గారు గమనించారు. గమనించి నిలదీసి అడగ్గా తప్పు ఒప్పుకున్నాడు, పారిపోయాడు. పట్టుకొనొచ్చేసి గట్టిగా కొట్టారు. కొట్టి ఉద్యోగం నుంచి తీసేశారు. ఎందుకు చేస్తున్నావని గద్దించి అడిగినప్పుడు నాకు డబ్బులు కావాలి అని చెప్పాడు. ఫస్ట్ కేవలం డబ్బులు కావాలని మాత్రం చెప్పాడు. నీతో ఎవరు చేపిస్తున్నారని మళ్ళొక రెండోసారి పట్టుకొచ్చి అడిగినప్పుడు నాతో పలానా ఎమ్మెల్యే చేపిస్తున్నాడు అంటే తను తప్పించుకోవడానికి ఎమ్మెల్యే పేరు చెప్పాడు. రెండోది ఎమ్మెల్యేకి ఈవిడికి కొద్ది గ్యాప్ ఉంది. ఎందుకంటే ఈమె కూడా టికెట్ ఆశించింది, రాలేదు. ఈమె మీద గతంలో నుంచి కూడా కొన్ని ఇష్యూస్ ఇలాంటివి ఉండటం వల్లే ఈమెకి టికెట్ ఇవ్వలేదు. జనసేన టికెట్ వదిలేసుకుంది. కానీ ఇప్పటికీ అదే ఇష్యూస్ కంటిన్యూ అవుతున్నాయి. సరే ఏది ఏమైనా ఆ గొడవలు మొత్తంగా చూసినప్పుడు ఆ ఏదైతే ఆ అబ్బాయి చెప్పాడో ఆ అబ్బాయి నమ్మి ఏమో బయటకు వచ్చి ఆరోపణ కూడా చేసింది. ఎమ్మెల్యే నన్ను చంపించాలని చూస్తున్నాడు, ఎమ్మెల్యే నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి మాటలు కూడా ఆమె మాట్లాడింది. సో ఎమ్మెల్యేకి ఈవిడికి పుల్లబెట్టి ఈ మధ్యలో నేను తప్పించుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఇతను చేసినటువంటి పనులు చూసిన తర్వాత మళ్ళీ ఈ వీడియోలు ఈ విషయాలు అన్నీ బయటికి చెప్తే ఖచ్చితంగా ఇబ్బంది, ఇతను నమ్మలేమని చెప్పేసి అతని మీద ఇప్పటికీ వీళ్ళు నిఘా పెట్టారు. అతని ప్రవర్తనలో కొంత తేడాను గమనించి అతన్ని ఉద్యోగం తీసేసిన తర్వాత కూడా అతను ఇంకేదో ప్లాన్ చేస్తున్నాడన్న అనుమానంతో మళ్ళా పట్టుకొచ్చి కొట్టారు. కొట్టి ఆ కొట్టే దాంట్లో నుంచే ఇతను చనిపోయాడు. ఆ దెబ్బలకు తాళలేక సరే కొట్టరాని చోట తగలాని చోట తగిలితే చనిపోతారు కదా, అలా చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏదో ఒకటి మరిగా కాండ్రాకొండ చేయాలి కాబట్టి దూరంగా ఎక్కడన్నా వెయ్యాలని కారణం చేత చెన్నైకి అవతల ఉన్నటువంటి ఒక నదిలో పడేశారు. ఇదంతా తమిళనాడు మీడియా కథనాల ప్రకారం వస్తుంది. ఇంతవరకు అఫీషియల్గా ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు ఏమీ ప్రకటించలేదు. ఇప్పుడైతే ఈ వార్తా కథనాలు వస్తున్నాయి. కాకపోతే సెన్సేషన్ ఉన్నటువంటి మన మీడియా క్రియేషన్స్ ఎక్కువ కాబట్టి దాంట్లో రాజకీయ రంగులు అద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలి, ఈ ఆరోపణలు రాగానే జనసేన పార్టీ ఏమైనా సస్పెండ్ చేసింది. ఈ మీద గతం నుంచి కూడా కొంత నిఘా నెత్తరని పెట్టింది. ఏది ఏమైనా కొంత వీడియోస్ మాత్రం కారణం. అన్నిట్లో కామన్గా ఉన్న పాయింట్ మాత్రం కొన్ని వీడియోస్ ద్వారా ఇతను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఇతన్ని బ్లాక్మెయిల్ చేయమని చెప్పింది బొజ్జల సుధీర్ రెడ్డా కాదో తెలియదు కానీ ఇతను మాత్రం డబ్బుల మీద దుర్బుద్ధితోటి ఏమైనా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశాడు. అందులో కొన్ని వీడియోలు చూసి షాక్ అయినటువంటి ఆవిడ ఇలాంటి వీడియోలు చిత్రీకరించిన ఇతను బతకడానికి వీల్లేదు. సహజంగా ఎవరి న్యూడ్ వీడియోలు చూసి తీసినా సరే ఏ మహిళ కూడా ఒప్పుకోలేదు. సహజంగా చాలా కోపంతో ఫ్రస్ట్రేషన్తో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కోపం ఫ్రస్ట్రేషనే రాయుడిని చంపేంత వరకు తీసుకెళ్ళింది అనేటువంటి చర్చ మాత్రం తమిళనాడు మీడియాలో జరుగుతూ ఉంది. చూద్దాం రాబోయే కాలంలో అఫీషియల్గా ఇన్వెస్టిగేషన్ ఏం తెలియదో ఏంటో.